అందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా రఘురామ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ విషయం మీద కొందరు భిన్న వాదనలైతే వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ టీడీపీ పార్టీ రఘురామకృష్ణరాజుకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే ఆయనకు ఉండి ఎమ్మెల్యే మినహా ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారని చాలామంది అనుకున్నారు. మంత్రి పదవి ఇస్తారని చాలామంది అనుకున్నారు. కాబట్టి ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు. ఆయనలో కొంచెం అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని తెలియజేసేందుకే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఒకవేళ టీడీపీ సరైన ప్రాధాన్యత రఘురామ్‌కి ఇవ్వకపోతే నేను జగన్‌తో కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఒక రకంగా చంద్రబాబుకి మరియు టీడీపీ పార్టీకి ఒక వార్నింగ్ సైన్ ఇచ్చారు రఘురామ అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆయనకి ఉండి టికెట్ ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడుకి కూడా ఇష్టం లేదు. కాకపోతే కొందరు టీడీపీ సీనియర్ నేతలు బలవంత పెట్టి రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ ఇప్పించారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా రఘురామలో ఒక అసంతృప్తి ఉంది. అసంతృప్తిని తెలియజేసేందుకైతే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని కంగ్రాచులేషన్ చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణరాజుని అసంతృప్తి చల్లార్చకపోతే ఆయన భవిష్యత్తులో ఆ టీడీపీ పార్టీకి ఒక వ్యతిరేక శక్తిగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.